నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఈ రాత్రి వేళ శుభాలను తెలియచేస్తున్నాను. ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ సంవత్సరం అంతయు మనలను క్షేమంగా కాపాడి అనేకమైన ఒడిదుడుకుల నుండి మనలను తప్పించి మనకు ధైర్యాన్ని ఇచ్చి మనల్ని సంతోషపరిచి మన కన్నిటిని తుడిచి మరొక నూతన సంవత్సరంలోనికి మనము వెళతాము అనే కాన్ఫిడెన్స్ మనలో పుట్టించి ఈ రాత్రి వేళ ఈ పరిశుద్ధ మందిరంలోనికి మనలందరినీ చేర్చాడు. కాబట్టి ఆ దేవదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ సంవత్సరము మనకు వీడ్కోలు తెలుపుతూ ఉన్నదా, లేకపోతే ఈ సంవత్సరానికి మనము వీడ్కోలు తెలుపుతూ ఉన్నామా అనేది మనము ఆలోచించాలి. ఆర్ వి గివింగ్ ఫేర్వెల్ టు ద పాసింగ్ ఇయర్, ఆర్ ద ఇయర్ విచ్ ఇస్ పాసింగ్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్స్ గివింగ్ ఫేర్వెల్ టు అస్? మనం అనుకుంటాము వీఆర్ గివింగ్ ఫేర్వెల్ టు ద పాసింగ్ ఇయర్. మనము ఇవ్వకపోయినా ఇచ్చినా, మనం సాగనంపకపోయినా సాగనంపిన సమయము మన కొరకు ఆగదు, క్షణాలు మన కొరకు ఆగవు, గడియలు మన కొరకు ఆగవు, రోజులు మన కొరకు ఆగవు. మనము సమయాన్ని బంధించలేము. సమయాన్ని బంధించాలని మనము బంధిస్తాము అని అనుకుంటే మనకంటే మూర్ఖులు ఎవరు లేరు. సమయము దాని అంతటా అదే సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వాచ్ నైట్ సర్వీస్ కొరకు చదువుబడినటువంటి 2 పాఠాల్లో పత్రిక వాక్యము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఉపయోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దిస్ ఈజ్ ద కాషన్. అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట. ద డేస్ ఆర్ వెరీ బ్యాడ్. ఇదే మనము జ్ఞాని అయిన సొలొమోను రచించినటువంటి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలోని 1వ వచనంలో మనము చూస్తాం. అక్కడ దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలసిన తరువాత మరలా రాకముందే. ఓకే, రిమెంబర్ యువర్ చైల్డ్హుడ్, రిమెంబర్ యువర్ గాడ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. యవ్వనము దాటిన పోయిన తర్వాత వృద్ధాప్యము పైబడుతున్నప్పుడు జీవితంలో సాధించాల్సింది ఏదీ లేదు, అన్నీ సాధించేశాను, అనుభవించాల్సిందంతా కూడా అనుభవించాను, ఇప్పుడు నాకు దేవుడు కావాలి. కాటికి కాళ్ళు చాపిన తర్వాత దేవుడు గుర్తుకు వస్తాడు కొంతమందికి. ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి. కానీ పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఈ ఎఫెసు పట్టణంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి బోధలో, ద డేస్ ఆర్ వెరీ బ్యాడ్, సో డు నాట్ లూజ్ యువర్ టైం.
దినములు చెడ్డవిగా ఉన్నాయి, మీ సమయమును పోనీయక ఉపయోగించుకోండి. యూజ్ యువర్ టైం అకార్డింగ్ టు యువర్ టాలెంట్, అకార్డింగ్ టు యువర్ విల్, అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆదిలో ఆయన మొట్టమొదట ఇచ్చినటువంటి ఆశీర్వాదము మనకందరికీ తెలుసు. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. ఫిల్ ద ఎర్త్, ప్రాస్పర్. ఈ 12 గంటల నుంచి మనం మొదలేస్తాము, విషెస్ చెప్పుకుంటాం. విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఎ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని. ఎక్కడి నుంచి వస్తుంది ప్రాస్పారిటీ? దేవునిలో లేకుండా ప్రాస్పారిటీ వస్తుందా? భక్తి లేకుండా జీవితంలో సంపద వస్తుందా? ఎస్, వస్తుంది. దేవుడు లేకుండా సంపాదించవచ్చు ధనాన్ని, దేవుడు లేకుండా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది యేసు ప్రభు వారికి వేసినటువంటి ఒక ఛాలెంజ్. ఇఫ్ యు బౌ డౌన్, నీవు నాకు మొక్కితే ఈ లోక సంపద అంతా కూడా నీకు ఇస్తాను. ఆ అవకాశం ఉంది. సో దెర్ ఈజ్ ఎ ఫ్రీ విల్ బిఫోర్ యు ఆల్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నాతో కలిపి మనందరికీ కూడా ఒక ఫ్రీ విల్ ఉంది, ఒక స్వాతంత్రం ఉంది చూస్ చేసుకోవడానికి. దేవునిలో ఉండి కష్టపడి సంపదను సంపాదించుకుందామా, దేవుడు లేకుండా సులువుగా వచ్చే సంపదను సంపాదించుకుందామా? విచ్ లివ్స్ ఫర్ లాంగర్ పీరియడ్? ఎల్లకాలము మన ఎంట వచ్చేది ఏంటి? దావీదు అన్నాడు, అందుకని నాకేమీ కొదువ నాదొడుండా, శ్రీకరుండగు యేసుడే నా లోకరక్షకుడు, నా శ్రేష్ఠ పాలకుడు. కాబట్టి నాకేమి కొదువా? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. ఆర్ వి ఎనఫ్ స్ట్రెంగ్త్ టు సింగ్ దిస్ సాంగ్ విత్ అవర్ హోల్ హార్ట్? హృదయపూర్వకంగా సంతోషంగా ఈ పాటను పాడి నిలబడగలమా? లేమి కలిగినప్పుడు, కలిమి ఉన్నప్పుడు కాదు, లేమి కలిగినప్పుడు. ప్రభునందు ప్రియులారా, రోజులు ఒకే రీతిగా ఉంటాయి, రోజులు మారవు. వీ హ్యావ్ టు మోల్డ్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ పీరియడ్. మనల్ని మనము మార్చుకోవాలి, మనల్ని మనము అకామిడేట్ చేసుకోవాలి కాలానికి అనుగుణంగా. అట్లని త్రోవ తప్పి పొమ్మని కాదు. ఈ సంవత్సరంలో చాలా గ్రేటర్ ఇన్సిడెంట్ జరిగినాయి భూలోకంలో, ప్రపంచ దేశాల్లో. గ్రేటర్ ఇన్సిడెంట్స్, మనిషి ఊహకు అందనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రతి కాలము జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరమే జరుగుతున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంఘటన భూమండలంలో జరుగుతున్నది. అయినా కూడా నరులు వాటిని లక్ష్య పెట్టకపోతే, ఇవన్నీ కూడా దేవుడు నరులను మార్చడం కోసం, తన వైపు తిప్పుకోవడం కోసము కొన్ని సూచనలు పంపిస్తున్నాడు లోకములోనికి. ఈ సూచనలన్నీ కూడా దేనికి సాదృశ్యమని మనం గమనించి చూస్తే, ఇవి జరుగుతాయి, ఇవి క్రొత్తవేమి కాదు, ఇది వరకు జరిగినవే ఇప్పుడు జరుగుతాయి. ఇది జ్ఞాని అయిన సొలొమోను అన్నటువంటి మాటే, నా మాట కాదు, ప్రసంగి గ్రంథంలో మనము చూస్తాం. ఈ రోజున ఈ లోకంలో ఏదైతే జరుగుతుందో ఇది క్రొత్తగా జరిగేదేమి కాదు, విచ్ ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్.
కాబట్టి అది ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఆ చరిత్రను ఎప్పుడు నరుడు మర్చిపోకూడదు. మరచిపోనటువంటి వారు జాగ్రత్తగా ఉంటారు. మరిచిపోయినటువంటి వారు ఏ విధంగా నాశనం అవుతారంటే, నోవాహు జలప్రళయములో ఆ నీటి ప్రవాహములో కొట్టుకొని పోయినటువంటి వారుగా ఉంటారు. నమ్మశక్యము కానీ సత్యం ఏంటంటే, నోవాహు ఓడను నిర్మించడానికి 120 సంవత్సరాలు పట్టింది అనే మాట నేను విన్నాను. ఎక్కడ వేదాంత విద్యలో నేను ఆ మాట ఎప్పుడు కూడా వినలా. ఐ డి నాట్ ఫైండ్ ఎనీ సచ్ రికార్డ్ దట్ ఇట్ హ్యాస్ టుక్ 120 years ఫర్ నోవా టు బిల్డ్ దట్ ఆర్క్. 120 సంవత్సరాలు దేవుడు ప్రజలకు అవకాశం ఇచ్చాడంట మారడానికి. అప్పుడైనా వాళ్ళు మారితే ఒకవేళ దేవుడు ఆ ఆర్క్ని కట్టకుండా నోహు చేత ఆపించి ఉండేవాడేమో. అది సగం కట్టి సగము కట్టకుండా వదిలిపెట్టి విడిచిపెట్టబడి ఉండేదేమో చరిత్రలో, మానవ చరిత్రలో. ఈ 120 సంవత్సరాలు ఎన్నో తరాలు గడిచిపోయినాయి మరి నోహు కాలములో. ఇది నమ్మశక్యము కానిది. ఒక నావ 120 సంవత్సరాలు పట్టింది. అదే మెజర్మెంట్స్తో హైదరాబాద్లో గట్కేసర్లో టెంట్ అని ఒక ఆశ్రమం ఉంది. టెంట్ అనే ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో దాంట్లో ఐరన్ పిల్లర్స్తో ఏ మెజర్మెంట్స్ అయితే బైబిల్లో ఉన్నాయో అదే మెజర్మెంట్స్తో అక్కడ ఒక నావను తయారు చేశారు, సిమెంట్ది, విత్ ఐరన్ స్లాబ్స్. మనము నోవాహు కాలంలో యెహోవా దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించి తయారు చేయించినటువంటి ఆ యొక్క ఆర్కుని, ఆ యొక్క నోవను చూసి దీన్ని చూస్తే అదంతా కూడా 3 నిమిషాల్లో దాన్ని చుట్టేసి రావచ్చు. అంత పెద్దదేమి కాదు. బైబిల్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్కి హైదరాబాద్లో ఉన్న గట్కేసర్లో టెంట్ అనేటువంటి ఒక ఆశ్రమం ఉంది, ఒక సంస్థ ఉంది. మీరు వెళ్ళినప్పుడు దాన్ని దర్శించుకురండి, మీకు తెలుస్తుంది హౌ లాంగ్ ఇట్ వాస్, హౌ మచ్ హైట్ ఇట్ వాస్. అటువంటి నావ నిర్మించడానికి ఆ రోజున 120 సంవత్సరాలు పట్టింది. అంటే 120 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ నోవాహు కాలంలో ఉన్న మనుషులు మారడానికి దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి సమయము. బట్ ఇట్ వెంట్ ఇన్ వెయిన్. అంటే దేవుడు తీసుకున్న 120 సంవత్సరాలను కూడా ప్రజలను రక్షించడానికి దేవుడు తీసుకున్న యొక్క సమయాన్ని కూడా ప్రజలు లెక్క చేయలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. బైబిల్ ఎక్కువగా కాలాన్ని గురించి, సమయమును గురించి ప్రస్తావన జరిగింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎప్పుడు? వెన్ ఇట్ వాజ్ ఫార్మ్లెస్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? ప్రకటన గ్రంథములు ఏముంటుంది? ఆల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు మళ్ళీ 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 రిపీటెడ్గా దేవుడు, ప్రవక్తలు, అపోస్తలులు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కాలాన్ని గురించి, సమయాన్ని గురించి ప్రస్తావించడం మనం గమనిస్తున్నాం. కానీ మనుషుల మట్టుకు దే ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ద టైం. ఎవరు కూడా సమయాన్ని పరిగణలోనికి తీసుకోవట్లేదు, లెక్క చేయట్లేదు. యు ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ టైం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి.
డోంట్ బి ఫూలిష్. ఈ సంవత్సరం అంతట్లో మన జీవితంలో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ ఈదర్ గుడ్ ఆర్ బ్యాడ్, సంతోషం కలిగించిందో, బాధ కలిగించిందో, నొప్పి కలిగించిందో, ఏడిపించిందో కాలము మనల్ని, మన సొంత అనుభవాలు మనకున్నాయి, జీవిత అనుభవాలు మనకున్నాయి. వాక్యం ఏమని చెప్తుందంటే వాటి నుంచి మనము పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు మనం నేర్చుకోవాలి. బైబుల్ ఏమని పిలుపు ఇస్తుందంటే మనకు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించండి అని అంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడు వాటిని సుసాధ్యము చేసే శక్తిని కూడా దేవుడు మనుషులకు ఇచ్చాడు. అదే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలోని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 43 నుంచి 48 వరకు. లవింగ్ యువర్ ఎనిమీ, లవ్ యువర్ ఎనిమీ. సుంకరులకు మీకు తేడా ఏంటి? వాళ్ళు కూడా అది చేస్తున్నారు. వాట్ ఈస్ మోర్ డిఫరెంట్ దాన్ యు ఆర్ డూయింగ్ దాన్ దెమ్? మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకతగా చూపించుకోండి ఈ లోకంలో అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనిషి తనకున్నటువంటి పరిధిలోనే, తనకి ఇవ్వబడినటువంటి పరిమాణం ఏదైతే ఉందో, వయస్సు ఏదైతే ఉందో, దానిలోనే ఆయన సాధించాలి అనుకున్నవన్నీ కూడా సాధించాలి. సో మానవునికి జీవితం ఏంటంటే ఈ భూలోకంలో ఒక ఛాలెంజింగ్ లైఫ్. గెలవాలి అనుకున్న వాడికి ఛాలెంజింగ్ లైఫే, బ్రతకాలి అనుకున్న వాళ్ళకి లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఏమైతే ఏమైందిలే, పశువులు బ్రతుకుతున్నాయి నేను బ్రతుకుతాను, జంతువులు బ్రతుకుతున్నాయి నేను బ్రతుకుతాను అని అనుకుంటే వాటికి మనకు జీవితంలో ఎటువంటి తేడా లేదు, పోలికలు ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి మాటలు 43వ వచనములో, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లోకాన్ని జయించాలి, అది రెండవది. నన్ను నేను గెలవాలి. ఈ మాట కొత్తదిగా నేను మీతో చెప్పట్లేదు, ఈరోజు చాలాసార్లు చెప్పాను ఈ మాట. నన్ను నేను గెలవాలి. నన్ను నేను గెలిస్తే లోకాన్ని గెలిచినట్టే. నన్ను నేను గెలవనప్పుడు, నాలో ఉన్న అహాన్ని నేను చంపలేనప్పుడు, నాలో ఉన్న అహంకారాన్ని నేను తీసివేయలేనప్పుడు ఇవి నేను చేయలేను. నాలో ఇవి పోవాలి. అది లోకరక్షకుడైన యేసు ప్రభువారు చేసి చూపించారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసయ్య చెప్తున్న కొండ మీద ప్రసంగంలో అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, నీ పొరుగువాణిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పొరుగువాణ్ణి ప్రేమించండి, శత్రువుని ద్వేషించండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5-6 వచనాలు. లవ్ యువర్ నైబర్, హేట్ యువర్ ఎనిమీ. చాలండి, వద్దు. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆధిపత్యపు పోరు కావచ్చు, ఖనిజ సంపదల కొరకు వారు చేస్తున్నటువంటి యుద్ధాలు కావచ్చు,
అగ్రస్థానాన్ని సంపాదించుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు, మారణ హోమాలు అవి అంతం అవ్వట్లేదు. అవి అవ్వవు. ఈ లోకము నిలిచినంత వరకు అది అవ్వవు. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఏ విధముగా నరుడు ఈ లోకములో సుఖశాంతులతో జీవించగలడు, మనిషి వర్ధిల్లగలడు? మనకు మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ఎంత ధైర్యాన్ని తెచ్చుకున్నా, చాలా చక్కగా పాడాము. నాకేమి కొదువ నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. ఆ రోజున రాజైన దావీదు గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి వాడు, గొర్రెల కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు, తీసుకొని వెళ్ళి ఒక ఉన్నతమైన ఇశ్రాయేలు రాజ్యముల మీద అన్నిటి మీద అధికారినిగా దేవుడు ఆయనను కూర్చోబెట్టినప్పుడు, ఇశ్రాయేలీలకు రెండవ రాజుగా ఆయన పట్టాభిషేకము పొందినప్పుడు, ఆయనలో కలిగినటువంటి ఒక రియలైజేషన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ మేడ్ హిమ్ టు థింక్ అబౌట్ హిస్ పాస్ట్ లైఫ్ అండ్ ప్రజెంట్ లైఫ్. ఫ్యూచర్ లైఫ్ కోసం ఆయన వేడుకున్నాడు అంతే, నన్ను బ్రతికించు. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి ఇక్కడ మరి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వెళితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? జాగ్రత్తగా చూచుకొనుడి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా ఎంతమంది అయితే భక్తులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని చిత్తానికి అనుగుణంగా తమను తాము అప్పగించుకున్నారో వాళ్ళు గెలిచారు. దేవుని కుమారులని వారు పిలువబడ్డారు. 2 వ్యక్తులు తప్ప. నాశనపుత్రుడైన ఇస్కరియోతు యూదా, తర్వాత మరి ఒక వ్యక్తి ఉన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి భ్రష్టుడైన ఏశావు. జ్యేష్ఠత్వము చాలా గొప్పది. ఒక పూట కూటి కొరకు మనిషి ఎంత బలహీనుడు అంటే, ఒక పూట కూటి కొరకు తను తానే అమ్ముకున్నటువంటి వాడు అధముడు. తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని పోగొట్టుకున్నటువంటి భ్రష్టుడని పిలువబడినటువంటి ఏశావు జీవితం ప్రభునందు ప్రియులారా మనం గమనించాలి. నీవు నాకు ఇచ్చిన వారిలో నాశనపుత్రుడు తప్ప మిగతా వారందరినీ కూడా నేను కాపాడుకున్నానని యేసయ్య ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ విజ్ఞాపన కూడికలో, ఆ గెత్సెమనే తోటలో ప్రభునందు ప్రియులారా మనం గమనించాలి. హెచ్చరిక ఒకటి ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై మనం ఈ లోకములో జీవించాలి అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మను కలిగి పరిశుద్ధాత్మ వరమునను మనము రుచి చూస్తూ తప్పిపోకుండా, పరలోక సంబంధమైన వరములను రుచి చూచి కూడా తప్పిపోయిన వాడు క్రీస్తును మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వాడు మారు మనసు పొందే అవకాశము లేదు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్నది. అయితే మనమందరము కూడా ఆత్మపూర్ణులుగా మనం ఈ లోకములో ఉండాలి. ఎందుకంటే దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు కాబట్టి. దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే, దేవుడు మాలో ఎటువంటి ఆత్మను ఉంచలేదు, మేము ఆత్మపూర్ణులై ఉండడానికి
సాధ్యపడదు అని మనము దేవుని మీద ఒక నింద మోపవచ్చు. ఆ అవకాశము సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు ఇవ్వలేదు ప్రభునందు ప్రియులారా. కనుకనే ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి ఈ యొక్క మాటలన్నిటినీ కూడా సమాజంలో మనం ఏ విధంగా మనము జీవించాలి, మనం ఏ విధముగా ఈ లోకానికి మనల్ని మనము బయలుపరచుకోవాలి. వీ హ్యావ్ టు రివీల్ అవర్ సెల్ఫ్ టు ది వరల్డ్. నేనేంటో మీకు తెలియాలి కదా, లోకానికి తెలియాలి కదా, తెలియాలి. నాకు నేను గుట్టుగా ఉండకూడదు, రహస్యంగా ఉండకూడదు. వాట్ ఐ యామ్. ఈ అడ్వెంట్ కాలంలో తెల్లవారుజామున ప్రార్థనలు విన్న కొందరు, నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు, పాస్టర్ గారు మీ స్వరము చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేట్లుగా మాకు వినపడుతుంది, మేము ఇన్ని రోజులు మీ వాక్యాన్ని విన్నాము. ఆల్ ఆర్ నాన్ క్రిస్టియన్స్. నా కల్పన సెంటర్లో ఒక సర్కిల్ ఉంది, వాళ్ళు క్రైస్తవులు కాదు, మనోళ్ళు కాదు, అందరూ కూడా నాన్ క్రిస్టియన్సే. ఎస్, ఐ హ్యావ్ టు రివీల్ మై సెల్ఫ్. దేవుడు అందుకే నన్ను తన సేవకు ఎన్నుకున్నాడేమో, అయోగ్యుని అపాత్రుని, దేనికి ఎంపిక లేనటువంటి వాణ్ణి. నాకు తెలియని వారు నా స్వరముని విని ఎప్పుడో గుర్తుపట్టి నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎస్, ఐఎమ్ వర్త్ లివింగ్. నా బ్రతుకు నిరుపయోగము కావట్లేదు. దేవుడు నన్ను తెలియపరుస్తున్నాడు ఇతరులకి. నన్ను ఒక్కడనే కాదని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ప్రతి ఒక్కరిని దేవుడు బయలుపరుస్తాడు. మనల్ని మనము బయలుపరుచుకునేటువంటి అవకాశము దేవుడు మనకి ఇచ్చాడండి. యూ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్. అదే పౌలు చెప్పింది మరి ఎఫెసీలకు రాసిన పత్రికలో. ఇందులో మొదటిది ఏమంటే లవ్, ప్రేమ. అట్లని నేను ప్రేమ కలిగిన వాడిని అని అనుకోనండి, కాదు. నాలో చాలా ద్వేషం ఉంది, చాలా టెంపర్ ఉంది, కోపం ఉంది, కొన్ని సందర్భాల్లో క్షమించలేనటువంటి అసహనము నాలో ఉంది. కారణము నేను కూడా మనిషినే, నరుడినే. మనుషులు క్షమించి క్షమించి కూడా అలసిపోతారు. క్షమించి క్షమించి కూడా అలసిపోతారు. కారణం ఏంటంటే మనము క్రీస్తులు కాము, మన మనుషులమే. క్షమించి 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 అలసిపోయినటువంటి వాడి జీవితంలో ఏమి చేస్తాడు మనం ఆలోచించుకోవాలి. కానీ యేసు ప్రభువారు ఈ రాత్రివేళ ఒక ఛాలెంజ్ మన ముందు పెడుతున్నాడు. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. శత్రువులు ఎప్పుడు మనకు దూరంగానే ఉంటారంటే దగ్గర ఉండరు. మన అనుకున్న వాళ్ళే మనము క్షమించలేనట్లుగా మనల్ని తయారు చేస్తారు. ఆ క్షమాపణ యొక్క విలువను తెలుసుకొనటువంటి వారి జీవితంలో యేసు ప్రభువారు ఎంతవరకు క్షమించాడంటే తాను శిలువ యాగం చేసుకునేంతవరకు క్షమించాడు. హీ లాస్ట్ హిస్ లైఫ్ ఈ లోకంలో. అంతగా ఆయన క్షమించాడు. ఆయన బ్రతికి సాధించింది ఏమీ లేదు, చచ్చి ఆయన సాధించాడు. హీ వన్ ద వరల్డ్. ఈ రోజున ఎందుకు అందరూ క్రీస్తుని కొనియాడుతున్నారంటే కేవలం ఆయన తన శత్రువుల కొరకు, పాపల కొరకు ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి. మరి యేసు ప్రభువారు ఈ రాత్రివేళ మనకిస్తున్నటువంటి యొక్క ఛాలెంజ్ని బట్టి మనము చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో కొత్త ఈ సంవత్సరం అంతట్లో మాకు నష్టమే కలిగింది,
క్రొత్త సంవత్సరం అయినా మాకు ఏదైనా లాభము తెచ్చి పెడుతుంది అని లెక్కలు వేసుకున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. పంచాంగాలు చూస్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. కాలాన్ని, తిథిని, నక్షత్రాన్ని, సమయాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు పుట్టిన డేట్ సమయమును బట్టి చూసుకునే వాళ్ళు ఉన్నారు ప్రభునందు ప్రియులారా. కానీ వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా యేసు ప్రభువారు చెప్తూ ఉన్న మాట ఏంటంటే లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ ఎనిమీ. ఎందుకంటున్నాడంటే మనల్ని ఎవరితో పోలిస్తున్నారంటే యేసయ్య ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును? సుంకరును అలాగూ చేయుచున్నారు కదా. సుంకర్లు కూడా వాళ్ళు చేస్తున్నారు అదే పని. వాట్ మేక్స్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? ప్రభునందు ప్రియులారా గమనించండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సమానులే. కాబట్టి మీరు సుంకరులతో మిమ్మల్ని పోల్చుకున్నప్పుడు వారికంటే మీరు బెటర్ పొజిషన్లో లేకపోతే వాళ్ళు మీకంటే బెటరు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవాలయంలో పక్కపక్కన కూర్చున్నటువంటి మనము అనాది కాలము నుండి చర్చిల్లో ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే కుర్చీలు కాదు, కుర్చీలు లేవు, బెంచెసే. ఎవరైనా బెంచుల్లోనే కూర్చోవాలి, ఒకరి పక్కన ఒకరు కూర్చోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చోవాలి. అట్లుంటేనే చర్చికి రావాలి, లేకపోతే రాకూడదు. సిఎస్ఏ చర్చిలో ఒక మంచి సంప్రదాయం ఉంది. ఏంటి ఆ సంప్రదాయం అంటే ప్రభరాత్రి భోజన సంస్కారకు ముందు, పాపపు టప్పుదల తర్వాత ఒకరినొకరు సమాధానంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవాలి. ప్రభరాత్రి భోజన సంస్కారం తీసుకోకముందు, దాని తర్వాతనే ప్రభరాత్రి భోజన సంస్కారం అనేది సర్వ్ చేయబడుతుంది. మన లూథరన్ చర్చెస్లో ఆ సంప్రదాయము లేదు ప్రభునందు ప్రియులారా. ఇఫ్ యూ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్, యూ హ్యావ్ టు షేక్ హ్యాండ్ విత్ యువర్ నైబర్ హూ ఈజ్ అన్ ఎనిమీ టు యూ. చేయగలమా? క్రొత్త సంవత్సరంలోనికి మనం వెళ్ళాలి. వెళ్తామండి, వెళ్ళకేం చేస్తాం? ఇక్కడే ఉంటామా ఏంది? డేట్ రాకుండా ఉంటుందా ఏంటి? 1వ తారీఖు కొత్త నెల రాకుండా ఉంటుందా ఏంటి? వస్తుంది. ప్రభునందు ప్రియులారా, అవి వస్తాయి. మనకు ఎవరి కోసం ఆగవండి. గాడ్ నెవర్ విల్ స్టాప్ ద టైం. దేవుడు సమయాన్ని, కాలాన్ని ఆయన ఆపేవాడు కాదు మన కోసం. అవి జరుగుతూనే పోతాయి. సృష్టి ధర్మం అది. మనమే మనలో ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం చూపిస్తున్నాను. ఈ మెసేజ్లో దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడని నేను చెప్పను. ఆ ఫాల్స్ ప్రొఫెషన్ నా దగ్గర లేదు. దానికోసం కాదు నేను ఇక్కడ నిలవబడింది. స్పీక్ ద ట్రూత్. ఒకసారి హృదయం నొచ్చుకున్న, బాధ కలిగిన వాక్యముగానే ఉండాలి. జోలపాటలాగా ఉండకూడదు. ఒక సంఘ పెద్ద ఈ 31వ తారీఖు రాత్రి అయిన తర్వాత చెప్పాను, నా చేతుల నుంచి ఒక వాగ్దానం తీసుకున్నాడు. అది ఆయనకి నచ్చినట్లుగా రాలేదు. బాధతో నా మొహం వైపు చూశాడు. ఎవరు తీసుకోమన్నారండి నా చేతుల నుంచి? నువ్వే తీసుకోవచ్చు కదా అన్న. సర్లేండి, వచ్చిందేదో వచ్చింది కదా అని సర్దుకున్నాడు. ఈరోజు కేవలం ఈ 31వ తారీఖున తీసుకున్న వాగ్దానాన్ని బట్టే మన జీవితం అంతా కొనసాగదు.
అది ఉందంటే వచ్చి మన ఇంట్లో ఎవరు తీసుకొచ్చి పెట్టరు. దాని వెనకాల ఉన్నటువంటి కృషి, దానికి తగినట్లుగా మనము ప్రయాసపడకపోతే, ఆ ఛాలెంజ్ని మనం ఎదుర్కోకపోతే అది మన దగ్గర రాదండి. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అదే. నేను నీకు ఒక వాక్యాన్ని ఇస్తున్నాను, నీకై నువ్వు ఇష్టపడి తీసుకుంటున్నావు. అది నీ జీవితంలో నెరవేరాలి అంటే నీవు దానికి తగినట్లుగా నీవు ప్రయాసపడు, నువ్వు జీవించు. అప్పుడే నీకు అది అందుతుంది, లేకపోతే నీకు అందదు. సో సుంకరుల నుంచి పాఠం నేర్చుకోమంటున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకు ఫలము కలుగును. ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు ఏమన్నాడంటే ఆత్మపూర్ణులై ఉండండి అని అన్నాడు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. ఇది చేసినప్పుడు నూతన సంవత్సరంలో మనకు కలిగేటువంటి దీవెనలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి వాటి ప్రకారము మనమందరము కూడా జీవించడానికి ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం, దైవ దీవెనలను పొందుకుందాం. దేవుని కృప గడిచిన కాలం మనకు తోడుగా ఉన్నట్లుగా రానయ్యున్న ఈ నూతన సంవత్సరంలో కూడా మనల్ని బలపరిచి మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.